నమస్కారం అండి సాధకులారా. మీరు అనేక రకాల యోగ సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేస్తున్నా సరే సంపూర్ణమైన ధ్యాన స్థితిని పొందలేకపోతున్నారా? స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోతున్నారా? అనేక రకాల మానసికమైన, శారీరకమైన, భావోద్వేగపరమైన అనారోగ్య సమస్యలకి మీరు గురవుతూ ప్రతి క్షణం కూడా సతమతమవుతున్నారా? దానికి గల మూల కారణం ఏంటంటే మీ యొక్క 5 కోశాలు కూడా అసమతుల్యంగా ఉండడం వల్లే మీరు ఈ యొక్క సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. మన యొక్క 5 కోశాలు ఎందుకు అసమతుల్యంగా ఉంటాయి, అవి ఉండడం వల్ల మనం ఎందుకు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం కానీ స్పిరిచువల్గా ఎందుకు డెవలప్ కాలేకపోతున్నాం అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు నేను ఏదైతే క్రియాయోగ క్లాసెస్ చెప్తున్నానో దానికి సంబంధించి ఫ్రీ డెమో క్లాసెస్ నేను కండక్ట్ చేస్తున్నాను. ఎవరైతే స్పిరిచువల్గా, భావోద్వేగ ప్రకారంగా అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలనుకుంటారో వారందరూ కూడా ఈ యొక్క ఫ్రీ డెమో క్లాసెస్కి జాయిన్ అవ్వి మీ యొక్క సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. ఓకేనండి, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. మొదటగా ఈ యొక్క 5 కోశాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నించేద్దాం. అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ యొక్క 5 కోశాలు కూడా మన శరీరంలో సమతుల్యంగా ఉన్నప్పుడే మనకు సంపూర్ణమైన ధ్యాన స్థితి అనుభవంలోకి రావడం, మనం ఆరోగ్యవంతంగా ఉండడం, మానసికంగా, భావోద్వేగ ప్రకారంగా మనం శక్తివంతంగా ఉంటూ మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా రాణించడం జరుగుతుంది. అయితే ఒక 5 కోశాలు ఎందుకు అసమతుల్యంగా ఉంటాయి, తద్వారా అనారోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నాం అనే విషయాన్ని మొదటగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మొదటగా అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే మనం ఏదైతే ఆహారం తింటున్నామో ఆ ఆహారం ద్వారా పోషించబడి ఏర్పడిన శరీరాన్నే అన్నమయ కోశం అంటారు. అయితే ఈ యొక్క శరీరం అనేది ఎప్పుడైతే సరైన ఆహారం కాకుండా, ఉదాహరణకు ఫాస్ట్ ఫుడ్ అని, అధికంగా మాంసాహారం అని, అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యే విధమైన ఆహారం తినడం వల్ల పూర్తిగా ఈ శరీరం అనేది అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. తద్వారా మన శరీరం అనేది బలహీనం అవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి చిన్నదానికి కూడా మనం కోప్పడడం జరుగుతుంది. మన శరీరం అనేది మరింతగా బద్ధకంగా మారిపోవడం, ఏ పని చేస్తున్నా మన శరీరం అనేది మనకు సహకరించకపోవడం, ఇలా రకరకాల సమస్యల్ని మనం ఎదుర్కోవడం జరుగుతుంది. మనకు గల కారణం ఏంటంటే అన్నంతో పోషించబడిన ఈ యొక్క శరీరానికి కావలసిన సరైన ఆహారాన్ని అందించకపోవడం. కాబట్టి మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు అనే విషయాన్ని ఒక్కసారి మీరు గమనించండి. మీ యొక్క ఆహారంలో మీరు మార్పుని తీసుకురావడం ద్వారా మీ యొక్క అన్నమయ కోశం అనేది శక్తివంతంగా మారుతుంది. అలాగే చాలామంది మంచి ఆహారం తింటున్నా సరే శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజెస్ అనేది అందజేయడం లేదు. తద్వారా ఈ శరీరంలో కదలిక అనేది ఏర్పడట్లేదు. ఎప్పుడైతే శరీరంలో కదలిక అనేది ఏర్పడదో మన యొక్క శరీరంలో 27 ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఈ యొక్క 27 ప్లేసెస్లో కూడా మన శరీరంలో ఉండే డస్ట్ అనేది ఆ ప్లేసెస్లో మనకు డస్ట్ రూపంలో ఏర్పడుతుంది. శరీరంలో ఎటువంటి కదలిక లేదు కదా, తద్వారా అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవ్వదు. తద్వారా మనం అనేక రకాల శారీరకమైన సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శరీరానికి కావలసిన ఎక్సర్సైజెస్ మనం అందజేయాలి. కొన్ని ఆసనాలు, సూర్య నమస్కారాలు, అలాగే సూక్ష్మ ఎక్సర్సైజెస్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క అన్నమయ కోశం అనేది శక్తివంతంగా, బలంగా, మరి సమతుల్యంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం మనోమయ కోశం గురించి మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం. ఈ యొక్క మనోమయ కోశం అనేది ఎలా ఏర్పడుతుందంటే మనం మన యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచంలో ఉండే ప్రతి విషయాన్ని మనం వినడం, స్పర్శించడం, అలాగే చూడడం, అలాగే మన ఆహారం తీసుకోవడం, ఇలా 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనం రకరకాల విషయాల్ని ప్రతిరోజు కూడా గ్రహిస్తూ ఉంటాం. ఈ గ్రహించిన ప్రతి విషయం కూడా మన యొక్క చిత్తంలో చేరుకొని అవి ఆలోచనల రూపంలో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఏదైతే ఆలోచన క్రియేట్ అవుతుందో అదే మనస్సు. ఆ యొక్క మనస్సే మనోమయ కోశం.
అయితే ఈ యొక్క మనోమయ కోశం అనేది అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఇప్పుడున్న కాలంలో ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ భావోద్వేగ ప్రకారంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. తద్వారా వారు పూర్తిగా బలహీనలైపోతున్నారు, డిప్రెషన్లోకి చేరుకుంటున్నారు. రాత్రివేళ సరైన నిద్ర అనేది వారికి కరువు అవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మనసులో ఏదో తెలియని అలజడి అనేది ఏర్పడుతుంది. దానికి గల కారణం వారు ఈ యొక్క మనోమయ కోశానికి నెగిటివ్ విషయాలు వినడం, నెగిటివ్ విషయాలు చూడడం, నెగిటివ్ విషయాలు మాట్లాడడం, ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్గా భావన చేయడం ద్వారా పూర్తిగా ఈ యొక్క మనోమయ కోశాన్ని వారు పూర్తిగా నాశనం చేస్తున్నారు. తద్వారా వీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా చూస్తున్నారా, వింటున్నారా, మాట్లాడుతున్నారా అయితే మీరు పూర్తిగా వాటిని ఒక పాజిటివ్ కోణంలో చూడండి, ఒక పాజిటివ్గా వినండి, పాజిటివ్గా మీ మనసులో భావన చేయండి. అప్పుడే మీ యొక్క మనోమయ కోశం అనేది బలంగా స్థిరంగా ఉండడం జరుగుతుంది. తద్వారా మీరు అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాణమయ కోశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రాణమయ కోశం అంటే మన శరీరంలో ఉండే శక్తి. ఉదాహరణకి మనం ఏదైనా ఒక వర్క్ చేసామండి, వర్క్ చేసి రాగానే మన యొక్క శరీరం అలసిపోయినట్టుగా, ఏదో కొంచెం చికాకుగా ఉన్నట్లుగా, ఏదో కోల్పోయిన భావన మనకు కలుగుతుంది కదా. అది ఎందుకు కలుగుతుందంటే మన శరీరంలో ఉండే శక్తిని మనం కోల్పోయినప్పుడే ఆ భావన కలుగుతుంది. ఆ యొక్క శక్తి మన యొక్క ప్రాణమయ కోశంలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ ప్రాణమయ కోశంలో ఉండే శక్తి ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుందంటే మనం ఏదైతే వింటున్నామో, చూస్తున్నామో, ఏదైతే అనుభూతి చెందుతున్నామో అలా అనుభూతి చెందే వాటిలో ఎక్కువగా నెగిటివ్ విషయాన్ని అనుభూతి చెందేటప్పుడు అవి మనలో ఉండే శక్తిని హరింపజేస్తాయి. అలాగే మనం తింటున్న ఆహారంలో సరైన పోషక నిల్వలు లేకుండా శరీరాన్ని పూర్తిగా తక్కువ స్థాయికి అంటే అనారోగ్య సమస్యకి తీసుకెళ్లే ఆహారం ఏదైతే తింటామో అప్పుడు ఈ యొక్క ప్రాణమయ కోశం అనేది పూర్తిగా శక్తిని కోల్పోవడం జరుగుతుంది. తద్వారా ప్రాణమయ కోశం అనేది కుంచుకుపోవడం జరుగుతుంది. అలాగే ఈ ఆక్సిజన్ ద్వారా అధికంగా మనం ప్రాణశక్తిని గ్రహించడం జరుగుతుంది. అలాగే తాగుతున్న వాటర్ ద్వారా అధికంగా ప్రాణశక్తిని గ్రహించడం జరుగుతుంది. వీటిలో ఏదైనా కలిసి ఉన్నా సరే మన శరీరంలో ఈ ప్రాణశక్తి నిల్వలు అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారం, మీరు ఆలోచిస్తున్న ఆలోచన ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాణమయ కోశం అనేది ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది. లేకపోతే మీరు అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాణమయ కోశంలోనే మనకు 72,000 నాడులు, అలాగే చక్రాస్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ చక్రాలు అనేవి బ్యాలెన్సింగ్గా ఉండాలంటే ఈ యొక్క ప్రాణమయ కోశం అనేది శక్తివంతంగా ఉండడం జరగాలి. ఇప్పుడు మనం విజ్ఞానమయ కోశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క విజ్ఞానమయ కోశం అనేది మనం ఏదైతే చదువుతున్న పుస్తకాలు కానీ, ఈ ప్రపంచం నుండి రకరకాల విషయాలు చూసి నేర్చుకుంటున్న జ్ఞానం కానీ, అలాగే ఎందరో గురువులు బోధించిన జ్ఞానం కానీ, వీటి ద్వారా మనం ఏదైతే గ్రహిస్తున్నామో జ్ఞానాన్ని, అదే విజ్ఞానమయ కోశం. మనలో ఉండే అపారమైన జ్ఞాన సంపదే ఈ విజ్ఞానమయ కోశం. అయితే ఈ విజ్ఞానమయ కోశం అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందంటే మనం గురువులతో సత్సంగంలో పాల్గొనడం, అలాగే జ్ఞానానికి సంబంధించిన అనేక రకాల బుక్స్ని చదవడం, మనముగా ప్రతి విషయాన్ని మనం విచారణ చేయడం ద్వారా ఈ యొక్క విజ్ఞానమయ కోశం అనేది మరింతగా బలోపేతం అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు అజ్ఞానానికి సంబంధించిన విషయాలు వింటారో, అజ్ఞానానికి సంబంధించిన విషయాలలో మీరు మమేకం అవుతారో అప్పుడు మీలో ఉండే విజ్ఞానం అనేది పూర్తిగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే కోపం, అసూయ, ద్వేషం, మోహం, లోభం ఇవన్నీ కూడా మన యొక్క విజ్ఞానమయ కోశాన్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు కోపడతారో, ఎప్పుడైతే మీరు మోహానికి గురవుతారో అప్పుడు మీరు అప్పటిదాకా సంపాదించిన విజ్ఞానం అనేది ఆ క్షణం కొనుమరుగవడం జరుగుతుంది. అంటే మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆకాశంలో మబ్బులు ఎలాగైతే సూర్యుడిని కప్పివేస్తాయో అలాగే ఈ యొక్క కోపం, మోహం, లోభం, అసూయ అనే అరిషడ్ వర్గాలు కూడా మనలో ఉండే విజ్ఞానాన్ని పూర్తిగా కప్పివేస్తాయి. కాబట్టి చాలా వరకు వీటి నుండి మనం బయటపడే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీలో ఉండే విజ్ఞానం అనేది మేల్కొంటూ
మీ జీవితంలో మీరు స్పిరిచువల్గా గ్రోత్ అయ్యేందుకు, మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందేందుకు మీకు సహకరిస్తుంది. ఇప్పుడు మనం ఆనందమయ కోశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఆనందమయ కోశం అనేది మన జీవితంలో మనకి ఇష్టమైన ఏదైనా ఒక వస్తువుని పొందినప్పుడు కానీ, అలాగే మనకు నచ్చిన పనిలో మనం సంతృప్తి పొందినప్పుడు కానీ, మనం అనుకున్న విషయంలో విజయం సాధించినప్పుడు కానీ మనకు తెలియని ఒక రకమైన ఆనందం ఉప్పొంగుతో బయటకు వస్తూ ఉంటుంది. అదే ఆనందమయ కోశం. ఈ యొక్క ఆనందమయ కోశం అనేది మనం సంపూర్ణమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు, అనంతమైన జ్ఞాన సంపదని పొంది మనం ఒక రకమైన ఆనంద భావంలో ఉన్నప్పుడు మనలో నుంచి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ ఆనందమయ కోసం అనేది మీలో ఎప్పటికప్పుడు యాక్టివ్ అవ్వాలంటే మీరు సంపూర్ణమైన ధ్యాన స్థితిని పొందాలి, సమాధి స్థితిని పొందాలి. అలాగే జ్ఞానాన్ని మీరు పొందుతూ ఆ జ్ఞానాన్ని మీలో విచారణ చేస్తున్నప్పుడు మీకే తెలియని ఒక రకమైన ఆనంద స్థితిని మీరు పొందడం జరుగుతుంది. అప్పుడు ఈ ఆనందమయ శరీరం అనేది మరింతగా మీలో నుండి అధికంగా మీ శరీరం అంతా వ్యాప్తి చెందుతూ మిమ్మల్ని ప్రతి క్షణం కూడా ఆ యొక్క ఆనందంలో ఉంచుతూ మీరు ఆ ఒక్క భగవంతుని చేరుకునే విధంగా మీ పైన అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా ఈ యొక్క 5 కోశాలని కూడా మనం సమతుల్యంగా ఉంచాలి. అప్పుడే మీరు చేస్తున్న సాధనా మార్గంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సాధన ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ ఈ యొక్క 5 కోశాలని బలోపేతం చేసే విధంగా, దానికి సంబంధించే విధంగా ఎవరు కూడా రకరకాల విషయాలను తెలుసుకోవడం కానీ, రకరకాల విధాలుగా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవడం కానీ, వారు తింటున్న ఆహారంలో మార్పులు తీసుకొచ్చుకోవడం కానీ, వాళ్ళు చేస్తున్న సాధనలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా ప్రయత్నించకపోవడం కానీ, గురువుల యొక్క సాన్నిధ్యాన్ని పొందలేకపోవడం వల్ల కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ యొక్క 5 కోశాలు అనేవి ఇన్బ్యాలెన్స్ అవి వారు సాధనలో డెవలప్ కాలేకపోతున్నారు. కాబట్టి నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో ఈ యొక్క 5 కోశాలని ఏ విధంగా సమతుల్యం చేయాలి, మన శక్తివంతంగా మారాలంటే మనల్ని మనం ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలి, అలాగే సాధనా పద్ధతులను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, తద్వారా మన జీవితంలో స్పిరిచువల్గా అలాగే భావోద్వేగ ప్రకారంగా మానసికంగా శారీరకంగా శక్తివంతంగా ఎలా మారాలి అనే ప్రతి విషయాన్ని బోధిస్తూ సాధనలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా వాళ్ళని సాధనలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.